తోగుట మండలంలోని ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు పిట్ల సత్తయ్య పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం కాన్గల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో పిల్లలను తల్లిదండ్రులు తప్పనిసరిగా జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం చైనా మాంజాలను నిషేధించిందని, ప్రమాదకరమైన మాంజాలను ఎవరూ ఉపయోగించవద్దని ఆయన హెచ్చరించారు. గతంలో ఈ తరాని పిల్లలు సరదా కోసం చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురైన ఘటనలు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజలకు ముందుగా 2026వ సంవత్సరానికి ఇదే జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు నేను కోరినది ఏమైందంటే, సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఆ సెలవులు మన పిల్లలు ఏంటంటే అందరూ ఎక్కడంటే హాస్టల్లో కానీ స్కూళ్ళు కానీ బంద్ ఉండి ఇంటికాడ వాళ్ళు హంగామా చేసుకుంటా అనుకుంటారు. వాళ్ళు ఏం చేయాలంటే చైనా మాంజాలు వాడకూడదు. ఎందుకంటే అవి పిట్టల రెక్కలు తెగిపోతున్నాయి. తర్వాత పోతుంటే ఏమన్నా సైకిల్ మోటార్ మీద పోతున్నా కూడా వాళ్ళకు గొంతులు వచ్చే అవకాశం కనబడుతుంది. అది చైనా మాంజా. ఆ మాంజాను కొనొద్దండి. ఒకటేంటంటే ఈ నార్మల్ మాంజాతో ఆడినా కానీ బిల్డింగ్ల మీదకి ఎక్కిన వాళ్ళ పతంగి ముడుపు మీద పోయి కింద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకటి ఈ బావులలో కానీ చెరువులలో కానీ వాళ్ళు గమ్మతి, ఎందుకంటే ఇన్నదులో పోలే హాస్టల్లో ఉన్నారు. వాళ్ళు లోపల ఉన్నటువంటి ప్రవర్తనతో ఏంటంటే బయటకు వచ్చిన ఎంజాయ్ చేసుకుందామని పోతారు. ఆ ఎంజాయ్కి పోయేటప్పుడు తల్లిదండ్రులు కూడా అతి బ్రహ్మాండంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి బావుల దగ్గర పోకుండా బిల్డింగ్ల మీద దిగినా కానీ దాన్ని వెంటాడి ఆ పతంగి పోయినా సరే కానీ వెంటాడకూడదు. చూడండి, ఒకటంటే మన భద్రత ఏంటంటే పిల్లలను కాపాడే భద్రత మనది. కానీ వాళ్ళ చేజారి మనం ఇష్టం ఏంటంటే ఏడ్చినా తుడిచినా పిల్లలు రారు. కాబట్టి నేను ఒక సర్పంచ్ బాధ్యతను మాట్లాడుతున్న కాన్గల్ గ్రామస్తులు కానీ ఇంకా పక్కపట్టి గ్రామస్తులు కానీ తోట మండలు సర్పంచ్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి పిల్లలను కాపాడమనేసి తల్లిదండ్రులు చెప్పండి అనేసి మనం చేస్తా ఉన్నాం.